రెండు ఫ్యామిలీస్కి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి అందరి ముందు జ్యోతి సూర్యల కూతురు కుట్టి అని నిజం బయటపెట్టిన ఆదిత్య. షాక్లో జీవన. ఇంతకు ఏం జరిగింది? ఆదిత్య ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? మరి జ్యోతి సూర్యల కూతురు కుట్టి అని చెప్పి ఆదిత్య బయట పెట్టినప్పుడు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపిమా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద కుట్టి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. అసలు కర్పగం ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎవరితోనైనా చెప్తే ఏంటి నా పరిస్థితి అని. ఇక్కడ ఆదిత్య కర్పగం ద్వారా తెలుసుకున్న నిజాన్ని కుట్టిని అడిగే ప్రయత్నం చేస్తాడు. కానీ కుట్టి చాలా కంగారు పడుతుంది. ఎందుకు ఆదిత్య గారు గిట్లడుగుతున్నారు? కొత్తగా ఎప్పుడూ లేని గిట్లడుగుతున్నారేంటి అంటే, ఏం లేదులే కుట్టి, నేను మామూలుగానే అడుగుతున్నాను. నీకు కుట్టి ఆనంది కాకుండా ఇంకా వేరే పేర్లున్నాయా అంటే, చిన్ని అని పిలిచేటోళ్ళు అని చెప్తుంది. అంతేగా, ఇంకా వేరే పేర్లు లేవుగా అంటే, లేవా ఆదిత్య గారు, ఎందుకట్లా అడుగుతున్నారు అని చెప్పని అంటుంది. దాంతో ఇక అలా ఆలోచిస్తున్న కుట్టికి భయం పట్టుకుంటుంది. ఆదిత్య గారికి గట్లా నిజం తెలిసిందా ఏమి? ఈ కర్పగం గాని ఆదిత్య గారికి చెప్పిందా? గట్లయితే ఆదిత్య గారు నన్ను నమ్మరు కదా. నేను చెప్పింది అబద్ధం అని చెప్పి ఆయనకు అనిపిస్తే ఏమో ఆదిత్య గారికి నాకు మధ్య గొడవలు జరుగుతాయేమో. అసలు కర్పగం నిజం చెప్పిందో లేదో కూడా తెలవట్లేదు. అడుగుదామంటే నా అంతటా నేనే బయట పెట్టుకున్నట్లయితుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక కుట్టి అయితే ఆదిత్య మాత్రం చాలా గట్టిగా అనుకుంటాడు, నేను అడగకుండా వదిలేస్తే ఇప్పుడు ఈ నిజం ఇలాగే ఉండిపోతుంది. ఒక జీవితానికి సార్థకత ఏర్పడాలి అంటే పరిపూర్ణత ఏర్పడాలి. పరిపూర్ణత ఎప్పుడు ఏర్పడుతుంది? తన తల్లిదండ్రులు, తన భర్త, తన అత్తమామలు, తన కుటుంబంతో తను సంతోషంగా ఉన్నప్పుడే. కానీ ఆనంది ఈ సంతోషానికి ఎందుకు దూరం అవుతోందో, ఎందుకు అసలు వాళ్ళకి నిజం తెలియకూడదు అనుకుంటోందో అర్థం కావట్లేదు అనుకుంటూ ఇక ఆదిత్య గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటాడు. అందరినీ ఒక చోటకు చేర్చి అందరి దగ్గర నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పి. అలా అనుకున్నటువంటి ఆదిత్య ఇక అందరికీ ఫోన్ చేసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి చెప్తాడు. దాంతో ఇక ఇప్పుడు సడన్ గా గెట్ టుగెదర్ ఏంటి అని చెప్పని అడిగేసరికి, సడన్ గా ఏమీ కాదు, ఇటు అలేఖ్యకు ఇంకా సీనుకి పెళ్లి జరిగింది కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇటు జీవన చైతు హ్యాపీగా ఉన్నారు, మేము హ్యాపీగా ఉన్నాం. సో మా 3 జంటలు మీ అందరి దగ్గర, అంటే మా అమ్మ నాన్న దగ్గర, మా అత్తమామల దగ్గర, ఇంకా పద్మమ్మ సింహాద్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అనిపించింది. ఇక మేమిలా సంతోషంగా ఉండడం ద్వారా రేపు మా ఇంట్లో పెళ్లిళ్ళు జరగాల్సినటువంటి శ్రీతన్ కూడా హ్యాపీగా ఉంటాడు కదా. ఆ మాటలు విన్నటువంటి సునంద, చాలా మంచి ఆలోచన చేశాం. అందరికీ ఆశీర్వాదాలు అనేవి ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. మొన్న వ్రతంలో ఇచ్చినా కూడా ఏంటో నాకు ఆ సంతృప్తి మిగల్లేదు ఆదిత్య. ఎందుకంటే ఆ రోజు అలేఖ్య గొడవ చిరాకు తెప్పించింది. సరే అయితే అందరినీ ఒక చోటికి రమ్మని చెప్పి గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దామా అంటే, ఎస్ మమ్మీ, నేను కూడా అదే అనుకుంటున్నాను, అలాగే ఆలోచిస్తున్నాను అంటాడు. వెరీ గుడ్ నాన్న, అలాగే చేద్దాం అని చెప్పి సునంద అంటుంది. ఇక అలా అన్న తర్వాత ఆదిత్య అయితే అందరికీ ఫోన్స్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. ఇక ఆనంది మనందరితో పాటు పెళ్లి కావలసిన వాళ్ళకి కూడా ఆశీర్వాదాలు ఇస్తే మంచిగుంటుంది కదా ఆదిత్య గారు అని అంటుంది. కరెక్టే, మంచి ఆలోచన చేశావు అని అంటే, నేను మన ఇంట్లో జరిగే ఈ మంచి కార్యక్రమానికి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిస్తే మంచిది అనగానే నాకు అర్థమైంది, నువ్వు చెప్తోంది శ్రీతన్ గురించేగా అంటే, అవునండి, శ్రీతన్ కూడా వస్తే బాగుంటుంది, వాడికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కదా. దాంతోపాటు మన ఆఫీస్లో చైత్రను కూడా పిలుద్దామండి, ఎందుకంటే చైత్ర చాలా మంచి పిల్ల, పేదరికం, అంతేకాదు ఏ సపోర్ట్ లేకుండా తను ఒక్కతే తన కాళ్ళ మీద నిలబడే ప్రయత్నంలో ఉంది, కాబట్టి తన్ని పిలిస్తే మంచిదనిపిస్తుంది ఆదిత్య గారు అని అంటుంది. సరే అయితే నువ్వు అడిగిన తర్వాత నేనెందుకు కాదంటాను, చైత్రని శ్రీతన్ని కూడా రమ్మందాం. ఆల్రెడీ మన ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అంటే శ్రీతన్ రానే వస్తారు కదా, ఇక చైత్రకే కదా, నువ్వు చెప్పేసేయి అంటాడు. అట్లనే ఆదిత్య గారు, చాలా థ్యాంక్స్ అంటూ ఇక ఆనంది చైత్రకి కూడా చెప్తుంది. సరే మేడం, రేపు వచ్చేస్తాను, లీవ్ పెడతాను అంటే, అవసరం లేదు, ఎందుకు, వచ్చి పూజ అంతా అయిపోయిన తర్వాత భోజనం చేసి ఆఫీస్కి వచ్చేసాయి, నేను పర్మిషన్ ఇస్తానులే అని అంటే, మేడం ఇది మన పర్సనల్ పని కదా, మరి అటువంటప్పుడు పర్మిషన్ మీద నడిపించడం కరెక్ట్ కాదు, అలా అని చెప్పి నేను వచ్చి ఆశీర్వాదం తీసుకుని భోజనం చేసి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. మీ ఇంటికి వచ్చాను కాబట్టి మీ ఇంట్లో మనిషిలా నేను కలిసిపోవాలి, అన్నీ నేనే
మీతో పాటు పనిచేసి వంటలు వార్పులు చేయాలి. అప్పుడు నాకు ఒక పూట టైం సరిపోదు సరికదా, ఊరికే ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళినట్టు ఉంటుంది, అందుకోసమే అని అంటుంది. చైత్ర, యు ఆర్ సో గ్రేట్. ఎందుకంటే నీ మంచి మనసు చాలా చాలా మంచిది. ఇది నీ తల్లిదండ్రుల నుంచి నీకు వచ్చింది అంటే మేడం అదంతా వదిలేసేయండి అంటూ ఇక నేను వచ్చేస్తాను మేడం రేపు అని చెప్పి చెప్తుంది. తర్వాత రోజు ఇంట్లో గెట్ టుగెదర్ ఏర్పాటవుతుంది. అందరూ వస్తారు. కానీ ఆదిత్య చైత్ర ఉందని కొంచెం కంజెస్టెడ్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇది కుటుంబంలో ఉండాల్సిన విషయం, బయటికి వెళ్ళకూడని విషయం. అందుకని ఆలోచించి నేను గెట్ టుగెదర్ పర్పస్ పెట్టుకున్నది వేరు, మరి ఆనంది అడిగింది కాబట్టి చైత్రను కూడా రమ్మన్నాను, సరే చూద్దాం అని చెప్పేసి అనుకుంటే చైత్ర ఈవినింగ్ వరకు అందరితో పాటు కలిసే ఉంటుంది. అంతా అయిపోయాక ఆశీర్వాదాలు ఇస్తారు అందరూ. శ్రీతన్కి విడిగా, చైత్రకి విడిగా అందరూ ఆశీర్వదిస్తారు. ఇక అయిపోయిన తర్వాత చైత్ర, నేను బయలుదేరుతాను, సాయంత్రం అయిపోయింది కదా అని అంటే, సరే చైత్ర అంటే ఇక మేము కూడా బయలుదేరుతామంటారు జ్యోతి వాళ్ళు. అత్తయ్య మీరుండండి, కొంచెం పనుంది అని చెప్తాడు. సరేనని చైత్ర వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి పర్పస్ వేరు. ఆ విషయం చెప్పాలంటే ఇక చైత్ర ముందు చెప్పటం ఎందుకు, మన ఫ్యామిలీ విషయాలు మాట్లాడటం అని ఆగిపోయాను అంటాడు ఆదిత్య. అవునా, గట్లయితే ఇంకేదో ఉందన్నమాట, చెప్పండి అల్లుడు గారు అంటాడు సింహాద్రి. మీరు మొన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరారు కదా, ఏ విషయం గురించి? ఆనంది వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో కనుక్కోటానికి కదా అంటాడు. అవును, గందుకే బయలుదేరినాం, కానీ మీరు వద్దన్నారని ఆగిపోయినాం కదా అంటే, మీరిక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు మావయ్య గారు అని అంటాడు. అదేంటి బాబు, గట్ల తిరగకుండా లేదు ఎంక్వైరీలు చేయకుండా నా బిడ్డకు కన్నదాళ్ళు ఎవరో ఎట తెలుస్తుంది అని అంటే, తెలుస్తుంది. ఇప్పుడు మీ అందరికీ అదే చెప్పబోతున్నాను. అందరూ ఆనంది తల్లిదండ్రులు ఎవరో, తను అనాథ అని చెప్పి మనం బాధపడుతూ ఉన్నాం కాబట్టి ఆ తల్లిదండ్రుల విషయమే నేను ఇప్పుడు చెప్పబోతున్నానంటే, ఆదిత్య గారు అంటుంది కుట్టి. వెంటనే, వద్దు కుట్టి, ఇంకా నన్ను ఆపే ప్రయత్నం చేయకు. నాకు నిజం తెలిసిపోయింది అనే అనుమానం ఉంది, కానీ అది నిజం. నువ్వు దాన్ని ఇంకా అనుమానించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ నిజాన్ని నేను ఇప్పుడు బయట పెట్టబోతున్నాను అని చెప్పేసేసి అంటూ ఉంటే, జ్యోతి, సూర్య ఎవరు, కుట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఆదిత్య అని అడిగేసరికి, మీరే అత్తయ్య అంటాడు. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య, మా జీవన మా దగ్గరే ఉంది కదా అంటే, జీవన స్థానంలోకి మరో మనిషిని తీసుకొచ్చి ఈ ఆనందియే కదా పెట్టింది అక్కడ అని అంటే వీళ్ళిద్దరూ అనాథ శరణాలయంలో కలిసి ఉన్నామని చెప్పారు అంతే కదా అంటుంది జ్యోతి. కాదు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి అంటే ఈ జీవనం తీసుకొచ్చి తన స్థానంలో పెట్టింది మీ అమ్మాయి కుట్టినే. కుట్టియే ఆనంది, ఆనందియే జీవన, అన్ని పేర్లు తనవే. తన ప్లేస్లోకి వేరొకరిని తీసుకొచ్చి పెట్టింది. ఆ కారణం ఏంటి అనేది నాకైతే తెలీదు. అడిగినా కుట్టి చెప్పే పరిస్థితి నాకు కనిపించలేదు. అందుకే అందరి ముందు నిజం రివీల్ చేస్తే అప్పుడైనా నిజం ఒప్పుకుంటుంది అనుకున్నారు అంటే, ఏం మాట్లాడుతున్నారు బాబు గారు, నేను ఆ ఇంటికి వారసురాల్ని అని అంటుంది జీవన. జీవన, నువ్వు ఆ స్థానంలోకి వచ్చావని, అందులోనూ నిన్ను తీసుకొచ్చి పెట్టింది కుట్టియేనని నాకు తెలుసు. కుట్టి ఎవరో కాదు, జ్యోతి గారు సూర్యగారుల కూతురు. ఈ విషయాన్ని కుట్టిని ఎత్తుకుపోయినా కర్పగమే చెప్పింది అనగానే సూర్య వెంటనే, కర్పగం నీకు కనబడిందా అంటాడు. జీవన షాక్ అయి చూస్తూ ఉంటుంది. అవును మావయ్య గారు, మొన్న గుడి దగ్గర కళ్ళు తిరిగి పడిపోతే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాం కదా మమ్మీ అంటే, అవును అని అనగానే ఆవిడే కర్పగం, కుట్టిని ఎత్తుకుపోయిన మనిషి అని చెప్పేసరికి ఒక్కసారిగా జీవన షాక్ అవుతుంది. ఇంత ట్విస్ట్ ఇచ్చావేంటి ఆనంది అంటూ ఉంటే, ఇప్పుడు ఆ విషయం గురించి మీరెందుకు ఇప్పుడు బయట పెడుతున్నారు అంటే నీకు తెలుసు కదే అని అంటుంది. తెలుసు కాబట్టే నిన్ను తీసుకొచ్చి ఏడుపెట్టిన. మా అమ్మకి బిడ్డ దూరం అయిపోయిందనే బాధ ఉండకూడదని చెప్పి నిన్ను తీసుకొచ్చి ఏడుపెట్టిన. గట్లని ఇప్పుడు నేనేమి నీ స్థానాన్ని లాక్కోను అంటూ ఉంటే, నా కన్న కూతురు నువ్వు అని చెప్పి తెలిసిన తర్వాత నేను ఆ స్థానాన్ని జీవన్కి ఎలా ఇస్తాననుకుంటున్నావు అంటుంది జ్యోతి. ఒక్కసారిగా జీవన షాక్ అయిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.